హలో అండి, మేము పోయినామని మాకైతే బిర్యానీ చేపించింది అన్నయ్యతోనే. ఒకసారి గిన్నెలో అయితే చికెన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, తర్వాత పెరుగు, నిమ్మకాయలు అన్నీ పిండేసుకున్నారనమాట. అన్నయ్యకి అసలు బిర్యానీ చేయడం రాదు, కానీ మా కోసం అయితే చేస్తుండు. తర్వాత కొంచెం పసుపు వేసుకుండు. తర్వాతకి బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాడు. తర్వాతకి అవన్నీ మంచిగా మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకొని దాంట్లో యాలకులు, మిరియాలు, చెక్క, పువ్వు వాటికి సంబంధించినవన్నీ వేసుకున్నాడు. తర్వాతకి గిన్నెలో అక్క అయితే ఇక్కడ 4 గ్లాసెస్ అయితే బియ్యం తీసుకున్నారు. దానికి 7.5 వాటరే తీసుకురు. ఇట్లయితే రైస్ మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ 70% అట్లా దమ్ చేయనవసరం లేదు. తర్వాతకి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ దాంట్లో వేసేసి ముక్కను కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ డైరెక్ట్ దాంట్లో వేయడమే. తర్వాతకి ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసి మూత పెట్టి చూస్తే మంచిగా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.